హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు వీడియోలో గులాబీ మొక్కకి ఎక్కువ మొగ్గలు రావడానికి నేనేం కేర్ తీసుకున్నానో, ఏం ఫెర్టిలైజర్ ఇచ్చానో ఈ వీడియోలో చెప్తాను. అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది. గులాబీలను పెంచడం అయితే చాలా ఈజీ అండి. అయితే కొంచెం కేర్ తీసుకొని ఫెర్టిలైజర్ సరిగ్గా ఇచ్చామనుకో ఇలా మొక్క నిండా పువ్వులు అయితే పూస్తూ ఉంటాయండి. అదే మనం సరిగ్గా పట్టించుకోమనుకోండి, పువ్వులు సరిగ్గా పూయవు. మీరే చూడండి, మా గులాబీ మొక్క నిండా ఎన్ని మొగ్గలు ఉన్నాయో, ఎన్ని పూలు ఉన్నాయో చూడండి. నేను ఇచ్చే ఫెర్టిలైజర్ అన్నీ కూడా వీడియో తీసి పెడుతున్నానండి. ఈ గులాబీలకైతే ఖచ్చితంగా 6 గంటలైనా ఎండ తగిలే ప్రదేశంలో అయితే పెడితేనే ఇంతలా పువ్వులు వస్తాయండి. ఎందుకంటే అవి హెవీ ఫీడర్స్ కదా, ఎక్కువ ఆహారం తీసుకుంటూ ఉంటాయి. ఎక్కువ ఆహారం తయారు చేసుకోవాలంటే ఎండ ఎక్కువ కావాలి కదా, అందుకని మొక్కల్ని ఎండ తగిలే ప్రాంతంలో పెట్టాలి. అంతేకాకుండా గులాబీలకు పెస్ట్ అటాక్ కూడా ఉంటుందండి. మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆకులు ముడత పడినట్టు అవుతూ ఉంటాయి. 1-2 ఆకులు అలా అవుతున్నప్పుడు మనం గమనించుకొని నీమ్ ఆయిల్ కానీ, ఇంకా ఎగ్ ఆయిల్ కానీ, అలాగే మనకు సాఫ్ ఫంగిసైడ్ ఉంటుందండి, అది కూడా స్ప్రే చేసుకుంటే మన మొక్కకైతే ఎలాంటి పెస్ట్ పట్టకుండా మొక్క చాలా హెల్తీగా గ్రో అవుతుందండి. మొక్క హెల్తీగా గ్రో అవుతూనే మనకి బర్డ్స్ అనేది చాలా హెల్తీగా వస్తాయి. అలాగే ఫ్లవర్స్ కూడా చాలా హెల్తీగా పెద్దదిగా విచ్చుకుంటాయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ ఆకుకు అనేది ఆకుపైన ఇలాగ వైట్ ఫంగస్ లాగా వచ్చింది కదండి. దీనికి మనము ఆల్రెడీ నేను నీమ్ ఆయిల్ స్ప్రే చేశానండి. నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకున్న ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ సాఫ్ ఫంగిసైడ్ స్ప్రే చేసుకుంటాను. అలాగా వారానికి మనం మార్చి ఇలా స్ప్రే చేసుకుంటూ ఉంటే మన మొక్క అనేది చాలా హెల్తీగా ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అదనే కాదండి, నా మొక్కలకు అన్నిటికి కూడా మంచిగా ఫ్లవరింగ్ అయితే ఉంటుందండి. ఎప్పుడు చూసినా ఈవెన్ సమ్మర్లో కూడా మనకి ఫ్లవరింగ్ అనేది చాలా హెల్తీగా ఉంటుందండి. ఎప్పటికప్పుడు మనము పూసిన పువ్వులు అయితే ఉంటాయి కదండి, ఇలా తెంపేస్తూ ఉండాలండి. ఇలా తెంపేస్తేనే మనకి ఫ్లవర్స్ అనేది, అంటే చిగుర్లు అనేవి, కొత్త చిగుర్లు వస్తేనే ఫ్లవర్స్ చాలా బాగా వస్తాయండి. మనం ఈ పువ్వులు తెంపకుండా అలానే వదిలేస్తే మనకి కొత్త చిగుర్లు అనేది రాకుండా ఉంటాయి. అలాగే బర్డ్స్ రావండి. ఎప్పటికప్పుడు మనం ఇలాగా పువ్వులన్నీ కూడా తెంపేస్తూ ఉంటే మంచి ఫ్లవరింగ్ వస్తుందండి. కొత్త చిగుర్లు వస్తూనే ఉంటాయి. అలాగే దానికి మొగ్గలు కూడా వస్తూనే ఉంటాయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ కొత్త చిగురు వచ్చేసి బర్డ్స్ కూడా స్టార్ట్ అవుతూనే ఉంటాయండి. కొత్త చిగురు వచ్చిన వెంటనే బర్డ్స్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. మనం ప్రతి వారం ఒకే రకం ఫెర్టిలైజర్ ఇవ్వకుండా మార్చి ఇస్తూ ఉంటే కనుక ఫ్లవర్స్ అనేది చాలా బాగా వస్తాయండి. మనం ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా, అంటే సాలిడ్ రూపంలో ఇచ్చినా, లిక్విడ్ రూపంలో ఇచ్చినా, ఏ రూపంలో ఇచ్చినా కూడా సాయిల్ అనేది ఎప్పుడూ కూడా లూజ్ చేసుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదండి, ఇలాగా మొత్తం సాయిల్ అంతా కూడా లూజ్ చేసుకున్నాను. లూజ్ చేసుకున్న తర్వాత ఫెర్టిలైజర్ అయితే ఇచ్చుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, 1 లీటర్ వాటర్ అయితే తీసుకున్నానండి. దీనిలో 1 ml హ్యూమిక్ యాసిడ్ అండి. ఇది ఇవ్వడం వల్ల మంచి ఫ్లవరింగ్ ఉంటుంది. అలాగే మొక్కల రూట్స్ అనేవి బాగా స్ప్రెడ్ అవుతాయండి. మనకి రూట్స్ బాగా డెవలప్ అయితేనే ప్లాంట్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఇది చూసారు కదండి, ఇది వచ్చేసి రాక్ పాస్పేట్ అండి. బోన్ మీల్ వాడిన వాళ్ళు దానికి బదులుగా ఈ రాక్ పాస్పేట్ అయితే వాడుకోవచ్చు. ఈ రాక్ పాస్పేట్ అనేది 1 స్పూన్ వేసానండి. ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్ని బాగా కలుపుకొని అన్ని రకాల పూల మొక్కలకి మనం 15 రోజులకు ఒకసారి ఇవ్వచ్చండి. ఇలాగా ఒక్కొక్క ఫెర్టిలైజర్ ఒక్కొక్క వారం, 10 రోజులకు ఒకసారి మార్చి అయితే ఇస్తూ ఉండండి. ఎప్పుడు ఒకే ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల మనకు అంత మంచి రిజల్ట్ అయితే ఉండదు. ఎందుకంటే ఒక్కొక్క ఫెర్టిలైజర్లో వేరే పోషకాలు అనేవి ఉంటాయి కదా, కాబట్టి ప్రతి 15 రోజులకు ఒకసారి ఫెర్టిలైజర్ అనేవి మార్చి ఇస్తూ ఉండండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి.